హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 10th వీడియో. ఈ వీడియోగా మనము ఎక్సైజ్ 12.1 నుండి 6th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సెమిస్టర్ 1 చాప్టర్స్, రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంపల్సరీగా ఒకసారి చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మరి క్వశ్చన్ చదువుకుందామండి. యాక్చువల్గా మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి డయాగ్రామ్ మనకి ఇచ్చారు క్వశ్చన్లోనే. బట్ అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ఫాలో కాకుండా ఇది మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే అక్కడ ఇచ్చిన డయాగ్రామ్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సో అందుకని ఈ డయాగ్రామ్ ఫాలో అవ్వండి. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే, ఏ మెడిసిన్ క్యాప్సూల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ సిలిండర్ విత్ 2 హెమిస్పెరికల్ స్టక్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎండ్స్. క్లారిటీగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఒక సిలిండర్ ఉంది, ఈ సిలిండర్కి అటు ఇటు హెమిస్పెరికల్ స్టక్స్ ఉన్నాయని అంటే స్టక్స్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ నాకు తెలియదు, కానీ అంటే ఈ విధంగా ఉన్నట్టు అన్నమాట. సో మీరు ఇది డైలీ లైఫ్లో చూడాలంటే ఇప్పుడు నార్మల్గా ట్యాబ్లెట్స్ ఈ విధంగా కాకుండా కొన్ని ఈ షేప్గా ఉంటాయండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే. ఓకేనా? అంటే ఒమీజా కానీ ఒక ట్యాబ్లెట్ ఐడియా ఉంది నాకు. ఒమీజా కానీ మీరు ట్యాబ్లెట్ చూసుకుంటే చూడడానికి ఎలా ఉండి మనకి ఈ విధంగా ఉండి లోపల చిన్న చిన్న బాల్స్ కింద ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ టైప్ అన్నమాట ఇది. ఓకేనా? మీరు దీన్ని అబ్జర్వ్ చేసినా కానీ ఇక్కడ చూసుకుంటే 2 హెమిస్పెరికల్ షేప్గా ఉంటాయి, మధ్యలోదేమో సిలిండ్రికల్ షేప్గా ఉంటుంది. సో అదే, అందుకని నేను మీకు క్లారిటీగా అర్థం అవ్వడం కోసం ఈ విధంగా వేసాను. ఇదే మీరు వేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ఎంటైర్ క్యాప్సూల్. లెంత్ ఆఫ్ ఎంటైర్ క్యాప్సూల్ అని అన్నారు. ఎంటైర్ క్యాప్సూల్ అంటే మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మొత్తం ఎంత అండి లెంత్? 14 మిల్లీమీటర్స్. 14 మిల్లీమీటర్స్ అంట. నెక్స్ట్, అండ్ ద డయామీటర్ ఆఫ్ ద క్యాప్సూల్. అదేంటి డయామీటర్ ఆఫ్ ద, డైరెక్ట్గా క్యాప్సూల్ అని ఇచ్చేసాడు. డయామీటర్ ఆఫ్ ద మనకి ఇక్కడ హెమిస్పియర్ ఉంది, సిలిండర్ ఉంది. ఇక్కడ డయామీటర్ యాక్చువల్లీ హెమిస్పియర్కి ఇవ్వలేదు, అలా అని చెప్పి సిలిండర్కి ఇవ్వకుండా డైరెక్ట్గా డయామీటర్ ఆఫ్ ద క్యాప్సూల్ అని ఇచ్చేసాడు. ఏంటి అంటే ఇక్కడ డయాగ్రామెటికల్గానే మీకు అర్థమైపోవాలి. ఇక్కడ చూసుకుంటే డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ అన్న హెమిస్పియర్ యొక్క డయామీటర్ అన్న సేమ్. అవునా కాదండి? ఎందుకంటే ఇక్కడ చూడండి, రెండింటికి కామన్ సర్ఫేస్ ఇక్కడ కూడా ఇక్కడ కూడా. అందుకని ఇక్కడ డయామీటర్ ఆఫ్ ద క్యాప్సూల్ అని అంటే డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ 5 మిల్లీమీటర్సే, డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ కూడా 5 మిల్లీమీటర్సే. ఓకేనా? సరే, ఫైండ్ ఇట్స్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి విజిబుల్, మనకి కనబడేటువంటి సర్ఫేస్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మీరు డయాగ్రామ్ కొంచెం పార్ట్స్గా చూసుకుంటే, ఇటుపక్క ఒక సిలిండరు హెమిస్పియరు, మధ్యలో ఒక సిలిండరు, అండ్ ఇటుపక్క ఒక మళ్ళీ హెమిస్పియర్. అంతే కదండి? ఇక్కడ మీరు నేను షేడ్ చేసిన పార్ట్స్, అది షేడ్ చేసిన సర్ఫేసెస్ కనబడతాయో లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే నార్మల్గా ఇలా చూస్తే మాకు కనబడుతున్నాయి అంటారేమో. ఇలా అని కాదండి. ఇప్పుడు ఇలా ఈ విధంగా క్యాప్సూల్లో ఈ సర్ఫేసెస్ మీకు కనిపిస్తాయా? కనిపించవు. ఎందుకంటే ఇక్కడ చూడండి, 2 టుగెదర్ ఇక్కడ మనకి ఈ సర్ఫేస్ అసలు కనిపించదు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఎలా ఉందనుకోండి, ఏదో మన దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ లాగా నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ హెమిస్పియర్ లేదంటే ఇచ్చోండి, క్లారిటీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా మనకి మెడిసిన్ క్యాప్సూల్. ఇదేమో హెమిస్పియర్, ఇది ఒక హెమిస్పియర్. ఇక్కడ చూడండి, హెమిస్పియర్ సర్ఫేసు, సిలిండర్ సర్ఫేసు ఇలా ఉన్నాయి తప్ప మనకి విడిగా సర్ఫేసెస్ కనిపిస్తున్నాయా? కనిపించట్లేదు. అంటే మనకి విజిబుల్గా అయ్యేటువంటి ఏరియా ఏంటి? ఇది. దీనికి హెమిస్పియర్కి ఏమో ఇది, ఈ హెమిస్పియర్ కూడా ఇదే కనిపిస్తుంది, అండ్ సిలిండర్కి అయితే ఈ ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మనం ఈ 3 ఏరియాస్ కనబెడితే సరిపోద్ది. ఇక్కడ ఓన్లీ ఈ సర్ఫేస్ ఏరియా, ఈ సర్ఫేస్ ఏరియా కాకుండా ఈ పైన ఏరియా అంటే మనకి ఏమవుతుందండి? సిఎస్ఏ. అంటే సిఎస్ఏ ఆఫ్ ద సిలిండర్. అలాగే దీనికి కూడా సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్, అలాగే దీనికి కూడా సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హెమిస్పియర్స్ 2 కూడా సేమ్ మెజర్మెంట్స్తో ఉన్నాయి కాబట్టి మనం ఒక దాని యొక్క సిఎస్ఏ ఫైండ్ అవుట్ చేసేసి దాన్ని 2తో ఇంటూ చేసేస్తే సరిపోద్ది. అంటే టోటల్గా సిలిండర్ యొక్క సిఎస్ఏ, హెమిస్పియర్ యొక్క సిఎస్ఏని 2తో ఇంటూ చేస్తే వచ్చిన వాల్యూ, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి మెడిసిన్ క్యాప్సూల్ యొక్క సర్ఫేస్ ఏరియా అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో నీట్గా నేను రాస్తాను, నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనము ప్రాబ్లంగా రాసుకుందామండి. అంటే సొల్యూషన్లో
ఇందాక నేను నార్మల్గా డయాగ్రామ్ నుంచి మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే మెయిన్ కాన్సెప్ట్ మీకు అక్కడ అర్థమవుతుంది. ఓకేనా? అది అర్థమైంది అనుకోండి ఆటోమేటిక్గా ఇది మీరు ఓన్గానే రాసుకోగలుగుతారు. బట్ మీకు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ కింద ఒక డయాగ్రామ్ వేసి చెప్తాను కదా, అదే మీకు అర్థం అవ్వాలి. మీకు ప్రతి ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏం సర్ఫేస్ ఏరియా కనిపెట్టాలి, డయాగ్రామ్ ఎలా ఉంది, డయాగ్రామ్ మీరు కంప్లీట్గా అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్ 90% అయిపోయినట్టే. ఓకేనా? సరే. సో ఫస్ట్ మనం మ్యాటర్ రాసుకుందాము. టోటల్ లెంత్ ఆఫ్ ద క్యాప్సిల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్ మనకి ఎంత ఇచ్చారండి 14 మిల్లీమీటర్స్. ఎంఎం అంటే మిల్లీమీటర్స్, సిఎం అంటే సెంటీమీటర్స్, కేఎం అంటే కిలోమీటర్స్ అంటాం కదా, సో అది. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద క్యాప్సిల్ అని ఇచ్చారు మనకి యాక్చువల్లీ క్వశ్చన్లో. నేను ఇందాక చెప్పిన దాని ప్రకారం డయామీటర్ ఆఫ్ ద హెమిస్ఫియర్ అలాగే డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ సేమ్ అని అర్థం. అక్కడ మనకి డయామీటర్ ఆఫ్ క్యాప్సిల్ అంటే డయామీటర్ ఆఫ్ సిలిండర్ మరియు డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్ ఇచ్చేసినట్టే. సో అందుకే నేను డైరెక్ట్గా డయామీటర్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు 5 మిల్లీమీటర్స్ అని రాసుకున్నాను. సో డయామీటర్ మనకి 5 అయితే రేడియస్ ఎంత అవుతుందండి, డయామీటర్లో సగం. అంటే రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఆర్ రేడియస్ ఆర్ అని అనుకోండి, దట్ ఈక్వల్ టు 5/2 మిల్లీమీటర్స్ అవుతుంది. సో రేడియస్ ఆఫ్ ద హెమిస్ఫియర్ ఎంత ఉంటే రేడియస్ ఆఫ్ ద సిలిండర్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి దేర్ఫోర్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ దీన్ని కూడా ఆర్ అనే అనుకోండి, ఎందుకంటే మనకి హెమిస్ఫియర్ యొక్క రేడియస్ సిలిండర్ యొక్క రేడియస్ సేమ్ కాబట్టి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5/2 మిల్లీమీటర్స్. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైట్ ఆఫ్ ద సిలిండర్ ఎంత, సిలిండర్ పార్ట్, ఓన్లీ సిలిండర్ పార్ట్ యొక్క హైట్ ఎంత, దట్ మీన్స్ ఓన్లీ ఈ పార్ట్ అంటే ఇక్కడ నుండి, సో నేను ఇక్కడ లైన్ డ్రా చేసి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది, దాని ఎంత ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫస్ట్ నాకు హెమిస్ఫియర్ ఇలా ఉంది కదండి, ఇది రేడియస్ అని మన అందరికీ తెలుసు, అవునా కదా? ఇది ఏమవుతుంది, దట్ ఈజ్ ఆల్సో ఏ రేడియస్. అంటే ఇప్పుడు మనం ఒక స్పియర్ తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా ఉంటుంది కదా స్పియర్ అంటే. సో ఇది రేడియస్ అని మన అందరికీ తెలుసు. మరి ఇక్కడ నుండి ఈ పైకి ఏమవుతుంది, అది కూడా రేడియస్సే కదా, అవునా కదండి? సో అలాగే ఇది ఏమవుతుంది, ఇది కూడా రేడియస్సే. అంటే ఇది మనకి రేడియస్ అని తెలిసింది. ఏది అంటే ఇక్కడ నుండి ఇక్కడికి రేడియస్, అలాగే ఇక్కడ నుండి ఇక్కడ కూడా రేడియస్సే. ఇప్పుడు మనము ఈ టోటల్లో నుండి అంటే ఈ టోటల్ ఇక్కడ నుండి ఇక్కడలో నుండి ఈ రేడియస్ రెండు తీసేసాం అనుకోండి, అప్పుడు మనకి హైట్ ఆఫ్ ద సిలిండర్ వచ్చేస్తుందా కాదా, అవునా కాదండి? సో అదే మనం చేసింది ఇక్కడ చూడండి. నౌ హైట్ ఆఫ్ ద సిలిండర్, హైట్ కాబట్టి హెచ్ అని అనుకోండి, దట్ ఈక్వల్ టు టోటల్ 14లో నుండి దీని యొక్క రేడియస్ మరియు దీని యొక్క రేడియస్ తీసేయాలి. అంటే ఇక్కడ హెమిస్ఫియర్ యొక్క రేడియస్ ఎంత అండి, దీనిదేమో ఇది 5/2 అండ్ ఇదేమో 5/2. సో ఈ రెండు తీసేయాలి. అంటే 14 మైనస్ 5/2 మైనస్ 5/2 అంతే కదా. ఎన్ని 5/2 ఉన్నాయి ఇక్కడ అంటే మొత్తం ఇక్కడ ఒక 5/2 ఇక్కడ ఒక 5/2 తీసేయాలి, అంటే 2 5/2 తీసేయాలి. అందుకని డైరెక్ట్గా ఇక్కడ 14 మైనస్ 2 5/2 అంటే 2 5/2. ఓకేనండి, అంటే 2 × 5/2 అని అర్థం. అక్కడ 2 5/2 అంటే మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనుకుంటారు, అలా కాదండి, అక్కడ 2 × 5/2 అని అర్థం. ఓకే చూడండి. సో 2 × 5/2 అంటే 2 క్యాన్సిల్, ఇంకేముంటుంది ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. 14 మైనస్ 5 9 మిల్లీమీటర్స్. అంటే ఓన్లీ ఈ సిలిండర్ యొక్క హైట్ ఎంత వచ్చిందని మనకి 9 మిల్లీమీటర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సిల్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సిల్ ఈక్వల్ టు ఇందాక చెప్పిన దాని ప్రకారం ఏంటి, సిఎస్సి ఆఫ్ సిలిండర్ ప్లస్ 2 × సిఎస్సి ఆఫ్ హెమిస్ఫియర్. సో సిఎస్సి ఆఫ్ సిలిండర్ అంటే 2πRH మనకు ఫార్ములా, ప్లస్ 2 × సిఎస్సి ఆఫ్ హెమిస్ఫియర్, సిఎస్సి ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 2πr². ఓకేనండి, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2πr 2 ఇక్కడ ఉంది, అంటే ఇది ఒక పార్ట్ అనుకోండి, ఇది ఒక పార్ట్ అనుకుంటే, ఓకేనా? అంటే ప్లస్తో మనకి సెపరేట్ అయ్యేటువంటి ఒక్కొక్క పార్ట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ, కాబట్టి ఇది ఒక పార్ట్ అనుకుంటే 2 ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, అంటే 2 కామన్గా ఒకటి వస్తుంది. పై ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఒక పై కామన్ వస్తుంది. అలాగే ఇక్కడ r² అంటే r × r అని అర్థం. సో ఇక్కడ ఒక r ఉంది, అంటే రెండింటిలో నుండి కామన్గా ఒక r బయటకు వస్తుంది. సో 2πr మొత్తానికి కామన్ తీసేస్తే ఇంక ఇక్కడ ఏముంటుందండి, హెచ్ ఉంటుంది, ప్లస్ 2 ఒకటి కామన్ తీస్తాం, కానీ ఇక్కడ ఇంకొక 2 ఉంది కాబట్టి 2 పై కామన్ తీస్తాం, r² ఒక r కామన్ తీస్తాం, అంటే ఇంకొక r ఉంటుంది. సో 2r. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, పై అంటే 2 × పై అంటే 22/7 × r అంటే 5/2 × హెచ్ అంటే ఎంతండి మనకి, ఇదిగో 9 + 2 × r, 2 × r అంటే 2 × r అంటే 5/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్,
9+5 ఇదిగో 9+5 అలాగే ఇక్కడ 2 క్యాన్సిల్ ఎందుకంటే 2 ఇక్కడ న్యూమరేటర్గా ఉన్నట్టు ఇదేమో డెనోమినేటర్గా ఉన్నట్టు సో 2 టేబుల్ ఇది 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేం మిగులుతున్నాయండి 22/7 ఇంటూ 5 ఇంటూ 9+5 9+5 అంటే 14 మరి ఇది 7 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్ సో 5 2s are 10 22 ఇంటూ 5 ఇంటూ 2 సో 22 ఇంటూ 10 దట్ ఈక్వల్ టు 220 సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యాప్సూల్ ఎంత అండి మనకి 220 mm². నేను ఇక్కడ రెడ్ మార్కర్తో పెట్టినవి ఏమీ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్గా రాయొద్దు కూడా ఓకేనా, ఇలా క్యాన్సిల్ అయితే కూడా చేయొద్దు అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఇలా చెప్తాను. బట్ ఇదైతే డయాగ్రామ్ కూడా మీరు ఇలా రెడ్ పెన్తో కానీ వేశారు కనుక మీకు అర్థం అవడం కోసం నేను డయాగ్రామ్ అలా చెప్పాను తప్ప అసలు ఎగ్జామ్లో రెడ్ పెన్ యూజ్ చేయకూడదు పబ్లిక్ ఎగ్జామ్లో ఓకేనండి. ఇంకా మీకు కొంచెం క్లారిటీగా ఉండాలంటే పెన్సిల్తో జస్ట్ ఇలా షేడ్ చేసుకోండి తప్ప ఇక రెడ్ మార్కర్లో రెడ్ పెన్స్ లేదా గ్రీన్ పెన్స్ ఇలాంటివి మాత్రం యూజ్ చేయొద్దు ఓకేనా. మళ్ళీ ఆరెంజ్ పింక్ బ్లూ అంటే గ్లిటర్ పెన్స్ ఉంటాయి కదా ఇలాంటి నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ మ్యాథమెటిక్స్లో మీకు అలాంటి డెకరేషన్స్ ఏం చేయొద్దు ఎందుకంటే టైం సరిపోదు ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.